తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. థియేటర్లోకి వెళ్తే మన ఫ్యామిలీతో వెళ్తే ఆ పాప్కార్న్ కానీ కాఫీలు టీలు కానీ చాలా కాస్ట్లీ అయిపోయింది. తెలుగు సినీ ఇండస్ట్రీ అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఓటీటీ అనేది తెలుగు ఇండస్ట్రీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మనకు తెలుసు. ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటారు తెలుగు ఇండస్ట్రీ? ఓటీటీతో ఏమవుతుందంటే పెద్ద హీరో సినిమాలు ఎప్పుడైనా చూస్తానంటారు, చిన్న సినిమాల వరకు ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, అలాగే ప్రొడ్యూసర్, ఈ ముగ్గురులో ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేది ఎవరు? అందరూ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు, తీసినాక ఆయన రిలీజ్ అయినాక ఆడదో తెలియదు. డిస్ట్రిబ్యూటర్ ఆయన సినిమాకి కొంత ఫైనాన్స్ చేస్తాడో, లేకపోతే అడ్వాన్స్ ఇస్తాడో, లేకపోతే ఏదో చేస్తాడు. వసూలు చేయలేదు అనుకోండి, ఆయన కట్టాల్సి వస్తుంది, లాస్లో పడతాడు. ఎగ్జిబిటర్ మొదటే ఫైనాన్స్ చేసి థియేటర్ కట్టి ఉంటాడు. సో ఆల్రెడీ ఫిక్స్డ్ అసెట్ అయింది. ఫిక్స్డ్ అసెట్ రిటర్న్ రోజు రావాలి కదా, లోన్ తీసుకుని ఉంటాడు, ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ఎవ్రీ మంత్లీ పేమెంట్స్ ఉంటాయి, ఆయన కష్టాలు ఆయనకు ఉంటాయి. సో ముగ్గురు రిస్క్లోనే ఉంటారు. ఒక నిర్మాత భయపడే పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా సినిమాలు తీయాలంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందంటారా? భయం లేకుండా సినిమా తీయరు, రకరకాల కారణాలతో సినిమాలు తీస్తూ ఉంటారు. ఆ కారణాలు ఏదైనా అవ్వచ్చు, కానీ ఆ తీసిన వాళ్ళకి పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు తీస్తూ ఉంటారు. వదలా అనుకుంటూ మీరు మా ముందుకు వచ్చారు, ఎవరిని వదలరు, మీరు మమ్మల్ని వదలరా, లేదంటే మేము మిమ్మల్ని వదలొద్దా? నన్ను వదలకుండా ఉన్నారా, నేను వదలకుండా ఉన్నాను నాకు తెలియదు. ప్రేక్షకులు నన్ను ఎప్పుడూ ఆదరిస్తూ ఉన్నారు, ఈ సినిమా కూడా ఆదరిస్తారు అనుకుని చేశాను. జగపతి బాబు గారి పేరు మళ్ళీ రిపీట్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశమా? దీని వెనకాల అసలు ఏంటి? జగపతి బాబుకు మార్కెట్ ఉందో, ఆయనతో సేల్ అవుతుంది, మార్కెట్ అవుతుందని కాదు సినిమా తీసాను. జగపతి బాబుకి సినిమా సక్సెస్ అంటే జగపతి బాబు సినిమాకి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. తెలుగు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల జర్నీ. చాలామంది ఈ ఇండస్ట్రీకి వస్తుంటారు, పోతూ ఉంటారు. కానీ ఇప్పటికీ వదలా అంటూ మనతో మమేకమైనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మీ అందరికీ పరిచయం అక్కర్లేని వ్యక్తి, ఆయన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. నమస్కారం అండి. ఎప్పటి నుంచో మీకు మాకంటే ఎక్కువగా తెలుసు, ఈ కాలం ప్రేక్షకుల లాగే మీరు ఆలోచిస్తారు. తెలుగు సినీ ఇండస్ట్రీ అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? మీ ఉద్దేశంలో ఏంటి? ఆ రోజుల్లో ఎట్లా ఉండేది అట్లా ఉండేది, ఈ రోజుల్లో ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది అంతే. అన్ని వెరైటీస్ చూసాం. మేము చేసేటప్పుడు ఫిలిం ఉండేది, ఆ పెద్ద పెద్ద కెమెరాలు ఉండేవి, మిచెల్, యారీ ఉండేవి. ఇప్పుడు ఈ చిన్న చిన్న కెమెరాలు వచ్చేసినాయి. బట్ అల్టిమేట్గా సెల్యులాయిడే కదా ఫిలిం ఉండేది, ఇప్పుడు డిజిటల్ అయిపోయింది అంతా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఆ సిస్టమే ఈజీగా ఉంది. ఇప్పుడు ఈ సిస్టంలో చాలా అంటే టెక్నికల్గా బాగుంటున్నాయి సినిమాలు, కానీ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం షూట్ చేస్తున్నాం. ఇప్పుడు పూర్వకాలం ఫిలింలో చేస్తే ల్యాబ్ నుంచి బయటకు వచ్చేస్తే ఫట్ ఎడిటింగ్ చేస్తాం, చాలా ఈజీ ఉండేది. అంటే ఇప్పుడు మీకు న్యూస్ ఛానల్స్కి కాదు, కానీ మా దగ్గరకు వచ్చేటప్పటికి దీన్ని డబ్బింగ్ వేరే చేయాలి, ఎడిటింగ్ వేరే చేయాలి, ఎడిటింగ్ చేసిన డిఐ వేరే చేయాలి, మళ్ళీ టన్నిటిని మిక్స్ చేయాలి, ఇంత కష్టం ఉండేది. నేను ఆ రోజుల్లో పచ్చని సంవత్సరం ఒక 6 రోజుల్లో డబ్బింగు, ఎడిటింగు, రీరికార్డింగు, మిక్సింగు, కాపీ తేవటం దాకా చేశాను. ఇవాళ 3 months ల్యాబ్లో పడుకుంటే కూడా మొన్న వచ్చింది కాపీ. అంటే టెక్నాలజీ చాలా పెరిగింది కదా సార్, చాలా అప్డేట్ అయ్యింది. పెరిగినా కాంప్లికేట్ అయింది, చాలా కాంప్లికేట్ అయింది. ప్రాబ్లీ క్వాలిటీ బెటర్ క్వాలిటీ అంటున్నారు, కానీ క్వాలిటీ కూడా నేను మొన్న ఈ మధ్య మోసగాడు కృష్ణ గారి సినిమా రిలీజ్ చేసాం, రిలీజ్ చేసినప్పుడు సౌండ్ చూశాను నేను. ఆ రోజుల్లో చేసిన సౌండ్ ఇవాళ 5.1 సౌండ్కి డిఫరెన్స్ ఏం లేదు, అంత బాగుంది సౌండ్, ఆ సినిమా సౌండ్. అంటే ఆ రోజుల్లో రికార్డింగ్ మోనో అయినా కానీ బ్రహ్మాండంగా చేసేవారు. తర్వాత స్టీరియో వచ్చింది, తర్వాత డిజిటల్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. కానీ బట్ ఆ రోజుల్లో బాగా చేసేవారు. ఎక్స్పర్టైజ్ అప్పుడు ఉంటుంది, ఎప్పుడు క్వాలిటీ అప్పుడు ఉంటుంది. సో ఈ అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అంటే అప్పటికప్పుడు బాగుంది, ఇప్పటికిప్పుడు బాగుంది. సినిమా థియేటర్లోనే చూడడం ఏంటి, కొద్ది రోజులు అయితే ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చేస్తుంది అని సినిమాకి వెళ్ళడమే ప్రేక్షకుడు అంటే తనకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల దూరం అవుతున్నాడు అనుకోవచ్చా? టెక్నాలజీ మారుతుంటే ఇది లాభమా తెలుగు సినీ ఇండస్ట్రీకి, నష్టమా? అంటే 2 రకాలు వచ్చిందమ్మా. ఇప్పుడు సిస్టమ్ ఏంటంటే
పూర్వకాలం రామారావు గారు, నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు, శోభన్ బాబు గారు కానీ, కాంతారావు గారు కానీ, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ ఇట్లా ఎవరు వచ్చినా కానీ లెక్కేసుకుంటే దే యూస్ టు డూ 3 to 4 ఫిల్మ్స్. రామారావు, నాగేశ్వరరావు రోజుల్లో 6-7 సినిమాలు కూడా చేసిన రోజులున్నాయి. రామారావు గారు, కృష్ణ గారు 10-12 సినిమాలు సంవత్సరంలో రిలీజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైపోయింది, హీరో నీకు 3 yearsకి 4 yearsకి ఒక సినిమా వస్తాం. మనకి ఇప్పుడు ఎందుకంటే సినిమాలన్నీ హీరో మీద ఆధారపడి ఉంటాయి. సినిమాలు అంటే హీరో ఫ్యాన్స్, ఓపెనింగ్లు దాని మీద ఎక్కువ ఉంటున్నాయి. బికాస్ మనం అంతానేమో ఓటీటీ మూలన ఇంకోటి అనుకున్నాం. ఆఫ్కోర్స్ ఓటీటీ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగటం కానీ, ఎంటర్టైన్మెంట్, వేరియస్ ఎంటర్టైన్మెంట్స్ రావటం కానీ, ఒకనొకప్పుడు సినిమా ఒకటే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ సినిమా దాకా వస్తానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంకా ట్రాఫిక్ పెరిగిపోయింది, పాపులేషన్ పెరిగిపోయింది, బయటకు రావాలంటే కష్టమవుతుంది. ఇంటి పక్కన థియేటర్ ఉంటే తప్ప థియేటర్కి వెళ్ళేటట్లేదు. సో ఇవన్నీ చూసుకుంటే లెక్కేసుకుంటే సినిమాకి రావటం కష్టమే. రైట్. అంటే చిన్న సినిమాలు కూడా ఒకప్పుడు 50 రోజులైనా ఆడేది మినిమము. ఇప్పుడు అసలు 2-3 రోజుల తర్వాత ఆ సినిమాలు కనుమరుగైపోతున్నాయి. అయిపోతుంది కదా, చూసేవాళ్ళంతా అయిపోయారు కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరుగుతున్నప్పుడు ఎంతమంది అప్పుడు ఎంతమంది చూస్తారు, ఇప్పుడు అంతేమంది చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నప్పుడు మేము కోటి పోయి చూసేటోళ్ళం. తర్వాత కొంతకాలానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇప్పుడు ఎక్కడికక్కడ ఏరియాల్లో మా లైట్ అమీర్పేటలో ఉండేవాళ్ళం కదా, లైట్ గ్యాపులు వచ్చింది. ఇటు గోకుల్లో అవి కూడా వచ్చినాయి, ఇటు ఎర్రగడ్డ కూడా వచ్చినాయి. సో ఇట్లా దగ్గర థియేటర్స్ వచ్చి ఇప్పుడు ఏంటి ఎక్కడ పడితే అక్కడ వచ్చేసినాయి. ఎవ్రీ ½ కిలోమీటర్కి 2 kilometers మీకు థియేటర్స్ ఉన్నాయి. సో వీళ్ళంతా బయటకు పోయే వాళ్ళంతా అక్కడక్కడక్కడే చూసేయటం మొదలెట్టారు. సో మీకు పెరిగిపోయింది కదా. ఇప్పుడు ఓటీటీ అనేది తెలుగు ఇండస్ట్రీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మనకు తెలుసు. ఏ వస్తోంది ఇప్పుడు, ఆల్రెడీ హవా నడుస్తోంది. ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటారు తెలుగు ఇండస్ట్రీ? ఏఐతో టెక్నాలజీ మారుతుంది తప్ప ఏఐ వల్ల మనకి సినిమా వ్యూవర్షిప్ ఏం మారదో తగ్గదు. ఓటీటీ వల్ల అంటారు. ఓటీటీతో ఏమవుతుందంటే పెద్ద హీరో సినిమాలు ఎప్పుడైనా చూస్తారంటారు, చిన్న సినిమాల వరకు కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. బట్ చిన్న సినిమాకి ఏంటంటే ఓటీటీకి వెళ్ళదు సినిమా. సో మీకు 200 సినిమాలు రిలీజ్ అయితే 50 సినిమాలు ఓటీటీలో ఉంటాయి, మిగతా 200 బయట, 150 సినిమాలు బయట ఉంటాయి. సో 150 సినిమాలు థియేటర్లో చూస్తారంటే డౌట్, చూసేది డౌటే ఉంటుంది. అందుకని ఓటీటీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒట్టి మాట. 5-10% డిఫరెన్స్ ఉండొచ్చు. అంటే కొంతమంది ఓటీటీ కోసమే సినిమా తీసేవాళ్ళు లేకపోలేదు, చూస్తున్నాం. అది ఒరిజినల్స్ అంటారమ్మా, అది ఓటీటీ కోసమే తీస్తారు కాబట్టి దాని గురించి మనకు మాట్లాడుకోకర్లా. ఓటీటీలో దేర్ ఆర్ ఒరిజినల్ ఫిలిమ్స్, వాళ్ళు రిలీజ్ చేస్తారు కాబట్టి వాళ్ళే నడుస్తూ ఉంటాయి. ఒరిజినల్ ఫిలిమ్స్ మనకు కాంపిటీషన్ అవుతున్నాయి అట్లా చెప్పాలంటే. ఇప్పుడు మన థియేటర్లో మనం సినిమాలు చేస్తున్నాం, బట్ ఓటీటీలో వాళ్ళు ఒరిజినల్ ఫిలిం అని ఒకటి చేస్తారు. ఒరిజినల్ ఫిలిం ఇక్కడ రెగ్యులర్గా రిలీజ్ అయ్యే ఫిలింకి పోటీ అవుతుంది. ఇక్కడ అది ఫ్రీగా కనపడుతుంది, సబ్స్క్రిప్షన్, మంత్లీ సబ్స్క్రిప్షన్తో కనపడుతుంది. ఇదో ఆ రోజు టికెట్ కొనుక్కొని చూడాలి. సో దీనికంటే అది బాగుంటే అది ఫ్రీగా చూస్తారు, అది బెటర్ కదా. రైట్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఎవరైనా ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా సంక్రాంతి వచ్చింది అంటే ఆ మూడ్ స్వింగ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎంటర్టైన్ అవ్వాలి అంటే సినిమా చూడాల్సిందే అంటారు. ఆ టైంలోనే మీటింగ్లు పెట్టేసేసి కొత్త రూల్స్ పెట్టేసి హడావిడి చేసేస్తూ ఉంటారు. ఎందుకు ఏంటి అనేది అర్థం కాదు. ఇది కొంతమంది పర్సనల్ స్వలాభం కోసమా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది? సంక్రాంతి మనకి తెలుగు వాళ్ళకి చాలా స్పెషల్ డే, స్పెషల్ వీక్ రాదర్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నాం అనుకోండి, హైదరాబాద్లో సంక్రాంతికి టైంకి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఊరు ఖాళీ అయిపోయినట్టు ఉంటుంది, ఖాళీ ఉంటాయి రోడ్లన్నీ. సో ఇక్కడి నుంచి జనం అంతా అటు వెళ్ళిపోయేవాళ్ళు అటు వెళ్తారు. ఇక్కడ వాళ్ళు కూడా వరంగల్, కరీంనగర్ వాళ్ళు కరీంనగర్, ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు వెళ్ళిపోతూ ఉంటారు. సో హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. అంటే అప్పుడేమవుతుంది, విలేజెస్ కానీ డిస్ట్రిక్ట్స్ కానీ అన్నీ ఫుల్ అయిపోతూ ఉంటాయి ఇక్కడి నుంచి వెళ్ళిన పబ్లిక్తో. దే మీట్ విత్ దేర్ ఫ్యామిలీస్. సో ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి సినిమాకి రావాలనుకుంటారు. సినిమాకి వచ్చినప్పుడు మీకు ఆ 3-4 days 1 week రెవెన్యూ విపరీతంగా ఉంటుంది. 3 days హాలిడేస్ ఉంటాయి మనకి. సాటర్డే సండే వెళ్ళి 5 days పెట్టేసి వెళ్ళిపోతారు అంతా. ఆ 5 days హాలిడేస్లో వీక్ ఉంటారు. వీక్ సినిమాలు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ రెవెన్యూ ఎక్కువ ఉండే టైంలో సినిమా రిలీజ్ అవ్వాలని ఎవరికి వాళ్ళు తాపత్రయపడతారు. ఎందుకంటే సినిమా యావరేజ్ సినిమా కూడా మంచి రెవెన్యూ వస్తుంది అక్కడ. సో చేయాలనుకుంటే ఏమవుతుంది, పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ వాళ్ళే వేసేసుకుంటారు. ఎగ్జిబిటర్ కూడా చూసే సినిమాకి వస్తారు కదా, ఇంత హడావిడిలో కూడా మామూలు సినిమా చూడకపోవచ్చు, కొంతమంది చూడరు కూడా కొన్ని సినిమాలు.
అందుకని పెద్ద సినిమాలు పోటీ వచ్చినప్పుడు డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు వేస్తారు, వీళ్ళు వేస్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేస్తున్నారు అనేది డిస్కషన్ వస్తుంది అనమాట. దీనివల్ల అందుకని చిన్న సినిమాలకు ప్రతి ఇయర్ మీకు సంక్రాంతికి దెర్ విల్ బి సమ్ డిస్కషన్. సినిమా థియేటర్ రిలీజ్ అవుతుందా అవదా, ఆ థియేటర్ వస్తుందా, ఆ సినిమా వస్తుందా, ఈ సినిమా వస్తుందా, ఆ హీరో వస్తాడా, ఈ హీరో వస్తాడా, అందరు హీరోలు వస్తారా, ఇవన్నీ డిస్కషన్లు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు వదలా అనుకుంటూ మీరు మా ముందుకు వచ్చారు, ఎవరిని వదలరు, మీరు మమ్మల్ని వదలరా, లేదంటే మేము మిమ్మల్ని వదలొద్దా? నేను 50 years నుంచి ఉన్న మధ్యలో 14 ఏళ్ళు సినిమా తీయాలి, 13 ఏళ్ళు సినిమా తీయాల. నేను రోజు మార్కెట్లో మా మాటలు డిస్కషన్లోనే ఉంటున్నాను కదా. సో నన్ను వదలకుండా ఉన్నారు, నన్ను వదలకుండా ఉన్నారా, నేను వదలకుండా ఉన్నాను నాకు తెలియదు. బట్ ఐఎమ్ స్టిల్ రన్నింగ్. ఇప్పుడు అనుకోకుండా సినిమా తీయాల్సి వచ్చింది. సో ప్రేక్షకులు నన్ను ఎప్పుడూ ఆదరిస్తూ ఉన్నారు, ఈ సినిమా కూడా ఆదరిస్తారు అనుకుని చేశాను. అఫ్కోర్స్ కంటెంట్ ఒక డిఫరెంట్ కంటెంట్తో వచ్చాను, చూడాలి ఏం చేస్తారు. రైట్. ఒక నిర్మాత భయపడే పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా సినిమాలు తీయాలంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందంటారా ప్రజెంట్ సిచ్యువేషన్లో? ఎప్పుడైనా భయమేనమ్మా, ఎందుకంటే 95% సినిమాలు పోతాయి, డబ్బులు పోతాయి. 5%కి సినిమాలకి డబ్బులు వచ్చేది. అందులో 1 or 2% సక్సెస్లు ఉంటాయి, సూపర్ సక్సెస్, కోట్లు వచ్చే సినిమాలు ఉంటాయి. మిగిలిన 2% ఎంత రీజనబుల్ ప్రాఫిట్ ఉంటుంది, ఇంకో 1%కి దాని పైసలు దానికి అవుతూ ఉంటాయి. సో అందుకని 95% పోతున్నాయి కాబట్టి అందరూ భయపడతానే ఉండాల్సింది. అది భయం లేకుండా సినిమా తీయరు. రకరకాల కారణాలతో సినిమాలు తీస్తూ ఉంటారు, ఆ కారణాలు ఏదైనా అవ్వచ్చు. కానీ ఆ తీసిన వాళ్ళకి పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు తీస్తూ ఉంటారు. ఓకే. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, అలాగే ప్రొడ్యూసర్, ఈ ముగ్గురులో ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేది ఎవరు? అందరూ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు, తీసినాక ఆయన రిలీజ్ అయినాక ఆడుతుందో ఆడదో తెలియదు. ఆడితే ఓకే, ఆడపోతే ప్రాబ్లము. డిస్ట్రిబ్యూటరు ఆయన సినిమాకి కొంత ఫైనాన్స్ చేస్తాడో, లేకపోతే అడ్వాన్స్ ఇస్తాడో, లేకపోతే ఏదో చేస్తాడు. చేసినాక లేదు ఫ్రీగా కూడా చేసినా కూడా థియేటర్స్కి కొన్ని ఛార్జెస్ కట్టాల్సి ఉంటాయి. అవి కట్టలే, అది వసూలు చేయలేదు అనుకోండి, ఆయన కట్టాల్సి వస్తుంది, లాస్లో పడతాడు. ఎగ్జిబిటరు మొదటే ఫైనాన్స్ చేసి థియేటర్ కట్టి ఉంటాడు. సో ఆల్రెడీ ఫిక్స్డ్ అసెట్ అయింది. ఫిక్స్డ్ అసెట్ రిటర్న్ రోజు రావాలి కదా, లోన్ తీసుకుని ఉంటాడు, ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ఎవ్రీ మంత్లీ పేమెంట్స్ ఉంటాయి, ఏది శాలరీస్ పేమెంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, పవర్ ఛార్జెస్ ఉంటాయి, రకరకాల ట్యాక్సెస్ ఉంటాయి, ఆయన కష్టాలు ఆయనకు ఉంటాయి. సో మంత్లీ నడవకపోతే ఆయనకే కష్టమే. సో ముగ్గురు రిస్క్లోనే ఉంటారు, మూడు శాఖలు రిస్క్లోనే ఉంటాయి. కొంతమంది పెద్ద హీరోలను తీసుకున్నట్లయితే భారీ బడ్జెట్ అనేది చూస్తూ ఉన్నాము. వాళ్ళ మూవీస్ తీయడం అయితేనేమి, వాళ్ళు తీసుకునే పారితోషికం అయితేనేమి, అదేమన్నా తగ్గించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏమైనా వచ్చిందంటారా? ప్రొడ్యూసర్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు హీరో తీసుకుంటాడు. మనం ఫ్లాప్ వస్తే కూడా హీరోకి రేటు పెంచి పెట్టుకునే ప్రొడ్యూసర్లు ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళ హీరోలను అంటాం ఎందుకు? అది హీరోలు తగ్గించక్కర్ల, ప్రొడ్యూసర్లు తగ్గిస్తే చాలు. అంటే భారీ అంచనాలతో సినిమా తీస్తున్నారు, కోట్లు పెట్టి. మరి కొన్ని సందర్భాల్లో అటు ఇటు అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. అప్పుడు ఆ లాస్ అంతా బేర్ చేయడం కంటే ఇలాంటి ఏమైనా చేంజెస్ ఉంటే బాగుంటుందేమో. అది అవ్వదన్నమాట, కుదిరే పని కదా. ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ డెసిషన్స్, ఎవరికి వాళ్ళకి డెసిషన్. ఇప్పుడు ఒక హీరో ఫ్యూచర్ ఉంది అనుకున్న హీరో 2 ఫ్లాపులు ఇచ్చాడు, అయినా కానీ అతని మీద మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తానికి మనం ప్రిపేర్ అవుతున్నాం. అంటే మనం రిస్క్ చేసి సంపాదిద్దామనే ఆలోచన మనకుంది, ప్రొడ్యూసర్కి ఉంటాను. హీరోకి ఉంది, ఆయనకేంది ఎప్పుడు రేంజ్ పెరుగుతుంది అనుకుంటే 100 కోట్లు కాదు 1000 కోట్ల సినిమాని ఆయన చేస్తాడు, ఆయన తీసుకుంటాడు ఆయన రెమ్యునరేషన్. బట్ అది అతని మీద వర్కౌట్ అవుతుందా అవదని ఆలోచించేది ప్రొడ్యూసర్, తీసేది ప్రొడ్యూసర్, రిస్క్ తీసుకునేది ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్కి ఆశ అనుకోండి, దురాశ అనుకోండి, లేకపోతే యాంబిషన్ అనుకోండి, ఏదో ఆశతో ఆయన ఒక పెద్ద సినిమా చేద్దాం అనే తాపత్రయంతో చేస్తూ ఉంటారు. ఒక్కోసారి అది వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు. రైట్. ఇప్పుడు మన టాలీవుడ్ వరల్డ్ వైడ్గా మారుమోగిపోతుంది పాన్ ఇండియా మూవీస్తో. బాహుబలి అయితేనేమి, ఆర్ఆర్ అయితేనేమి, ఇప్పుడు ఇంకా పెద్ద వస్తున్నారు June 4th. అసలు ఎక్కడ తగ్గట్లేదు అంటున్నారు మన హీరోలు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పనిచేసి ప్రతి ఒక్కరు 100% డెడికేట్ అయి వర్క్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో బాలీవుడ్ ఏమన్నా మనకు టఫ్ కాంపిటీషన్ అవుతుంది అని ఎట్లా ఉండబోతోంది? ఎవరికి కాంపిటీషన్ కాదు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అందరూ కష్టపడతారు, ప్రతి సినిమాకి కష్టపడే పని చేస్తారు. ఈ ఒక్క పెద్ద సినిమాకే కష్టపడతాం కదా, నా వదలకి నేను కష్టపడతాను, ఇంకో సినిమా ఏదన్నా ఉంటే ఆ సినిమాకి వాళ్ళు కష్టపడతారు. అందరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్ అంతా కష్టపడతారు, ఆర్టిస్టులు కష్టపడితేనే సినిమా బయటకు వస్తాం. పుష్ప బాగా ఆడింది అక్కడ, పుష్ప 2 బాగా ఆడింది, బాహుబలి బాగా ఆడింది. అంటే మనకు తెలుగు కంటే కూడా అక్కడే ఎక్కువ చేసినాయి 3 సినిమాలు. సో
వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి థియేటర్లో ఫీడింగ్కి ఆడాల్సిన సినిమాలు ఆడుతున్నప్పుడు వాళ్ళు దే విల్ బి హ్యాపీ విత్ దట్. పోతే ఏంటంటే మార్కెట్గా వచ్చేటప్పటికి ఇప్పుడు మన సినిమాలు ఉంటాయి, మనం తెలుగు తీస్తున్నాం, సడన్గా తమిళ సినిమాను హిందీ సినిమాను వచ్చి మార్కెట్లో చేస్తే, ఇప్పుడు మన కేజీఎఫ్ వచ్చి మనకు తెలుగులో ఎక్కువ మార్కెట్ చేసింది, కాంతారా వచ్చి తెలుగులో ఎక్కువ చేసింది. సో నేచురల్గా మన ఫీలింగ్ ఉంటుంది, అరే మన సినిమా ఆడలేదు వాళ్ళ సినిమాలు ఆడేస్తున్నాయి అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అది ఈర్ష్య కాదు, ఒక రకంగా సంతోషం ఉంటుంది, మనం అలాంటి సినిమా తీయలేకపోయామనే బాధ ఉంటుంది. దాన్ని ఇంకో రకంగా ఈర్ష్యగా తీసుకున్నాం, లేకపోతే వాడన్నాడు వీడన్నాడు అనవసరంగా వీళ్ళు సోషల్ మీడియా వచ్చినా క్రియేట్ చేసేస్తున్నాం మనం. ఎవరికి పట్టింది, ఏదో ఒకళ్ళిద్దరు లూజ్ టంగ్ వాళ్ళు ఏదో మాట్లాడితే మాట్లాడచ్చు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే, ఇటు తెలుగు వాళ్ళు కానీ అటు హిందీ వాళ్ళు కానీ ఎవరన్నా మాట్లాడచ్చు. బట్ అది ఇన్ జనరల్ ఎవరికి దాన్ని పట్టించుకోరు. అయితే ఇప్పుడు మీరు సోషల్ మీడియా అన్నారు కాబట్టి, ఒక సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూలు వచ్చేస్తున్నాయి, దాని మీద కామెంట్స్ చేసేస్తూ ఉన్నారు, ముందే ఇది హిట్ ఫ్లాప్ అని డిసైడ్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇదేమన్నా సినిమా మీద ప్రభావం చూపుతుందంటారా? సినిమా ప్రమోషన్ సోషల్ మీడియా మీద డిపెండ్ అయిపోయే రోజులు ప్రస్తుతం. సో న్యాచురల్గా ఎప్పుడైతే దాని మీద డిపెండ్ అయిపోతున్నామో వాళ్ళ రివ్యూస్ కూడా ప్రాబ్లీ పనిచేయవచ్చు. న్యాయంగా అయితే నాకు తెలిసినంత వరకు రివ్యూకి సినిమాకి సంబంధం ఉండదు, రివ్యూ బాగాలేదన్నా నడుస్తుంది. మొన్న గోదావరి గట్టు ఉంది సినిమా రిలీజ్ అయింది, రివ్యూస్ అయితే చాలా బ్యాడ్గా ఉండే, మరి రెవెన్యూ పరంగా అదే బాగుంటుంది సినిమా. సో అట్లాగే మొన్న వచ్చిన తెలుగు ఈ సినిమాలు కూడా ఫ్లాప్ అన్నారు, పెద్ద సినిమాలు కూడా. కల్కి కూడా రిపోర్ట్ బ్యాడ్గా ఉండే, మరి అది ఇప్పుడు అసలు చాలా మంది దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు, మరి అది గొప్ప సినిమా అన్నారు కదా. సో అవన్నీ రకరకాలు ఉంటాయి. దాన్ని ఏ మూవీ రిలీజ్ అవ్వాలన్నా దాని సక్సెస్ అనేది పబ్లిసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీ వదల మూవీ గురించి కూడా కంటిన్యూస్గా సోషల్ మీడియాలో వదల అని కాకపోయినా జగపతి బాబు అని సెర్చ్ చేసిన మీవే వస్తూ ఉన్నాయి. అసలు వితిన్ 2-3 డేస్లోనే ల్యాక్స్లో వెళ్ళిపోతున్నాయి వ్యూవర్స్. సో సినిమా అనేది ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడి ఉందా? సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంది? ఒక మూవీ రిలీజ్ అవ్వడానికి ముందు కంపల్సరీ అవసరమా ఇదంతా? ఒకప్పుడు ఇలా ఏం ఉండేది కాదంటే ఈ మీడియా లేదు కదమ్మా. అప్పుడు ఏముండేది, మొదట్లో పేపర్ ఉండేది, ఓన్లీ న్యూస్ మీడియా ఉండేది. అందుకని పేపర్లో జ్యోతిలోను ఈనాడులో వస్తే చాలు అనే పరిస్థితి ఉండేది. అంతకుముందు ఆంధ్రపత్రిక ప్రభావం ఉండేది, వాటిలో వస్తే చాలు అనుకునేవాళ్ళం. ఆ తర్వాత వచ్చేటప్పటికి టీవీ ఛానల్స్ వచ్చినాయి. టీవీ ఛానల్స్లో సినిమా న్యూస్ల కోసం జనం చూసేవారు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి దీంట్లోకి వచ్చాం, ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చాం. సో సోషల్ మీడియాలో ఎంత ప్రమోషన్ చేస్తే అంత ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వ్యూవర్షిప్ ఆఫ్ టీవీస్ కూడా తగ్గింది కొంతవరకు, శాటిలైట్ తగ్గినాయి ఇది వచ్చిన కాడి నుంచి. అట్లాగే న్యూస్ పేపర్ చదవటం కూడా తగ్గిపోయింది బాగా. డిజిటల్ మీడియా వచ్చినాక అది బాగా తగ్గిపోయింది. దాంతో మీకు ఆటోమేటిక్గా పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ సోషల్ మీడియా. సో దాంట్లో సోషల్ మీడియాలో వచ్చినాక షార్ట్స్ అని ఇదని రీల్స్ అని అవన్నీ ఇవన్నీ రకరకాలు వచ్చినాయి. మీడియం చిన్నవి చేసుకుంటా వెళ్ళిపోతుంది. ఇన్స్టాగ్రాము, ట్విట్టరు ఇవన్నీ డామినేట్ చేస్తున్నాయి. సో అట్లా చేస్తేనే ప్రమోషన్ చేసుకునే పరిస్థితికి వచ్చేసాం. అది చేయకపోతే జరగదు అనే పరిస్థితి వచ్చింది. అసలు స్టోరీ నచ్చి మీరు ఈ మూవీ స్టార్ట్ చేశారా, లేకపోతే ఇండస్ట్రీలో సస్టైనబుల్ అవ్వాలి అనే ఉద్దేశంతో, లేదంటే జగపతి బాబు గారి పేరు మళ్ళీ రిపీట్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశమా? దీని వెనకాల అసలు ఏంటి? ఎందుకు ఇన్ని రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని వదలా అంటూ వచ్చారు? లాస్ట్ టైం ఏమో పోతే పోనీ అన్నారు, ఇప్పుడేమో వదలా అంటున్నారు. ఏంటి టైటిల్స్ అసలు స్టోరీకి తగ్గట్ట? రిస్క్ తీసుకోవటమే చేయటమే. ఇక వదలా అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అనుకోవడానికి ఆల్రెడీ 50 years నుంచి ఉన్న వాళ్ళు కొత్తగా ఇండస్ట్రీలో పేరు రావాలి, సినిమా చేయాలని ఏం లేదు. జగపతి బాబుకి మార్కెట్ ఉందో, ఆయనతో సేల్ అవుతుంది, మార్కెట్ అవుతుందని కాదు సినిమా తీసాను. కానీ జగపతి బాబుకి సినిమా సక్సెస్ అంటే జగపతి బాబు విల్ బి యాడెడ్ అట్రాక్షన్ సినిమాకి. సో ఆయనకి ఉన్న ఫ్యాన్ఫేర్ కానీ ఆయనకున్న అట్రాక్షన్ కానీ ఆడియన్స్లో చాలా ఉంది. అయితే ఆ సినిమాకి రిపోర్ట్ బాగుందని వస్తే మాత్రం డెఫినెట్గా చిన్న సినిమాల రేంజ్లో చాలా పెద్ద సినిమా వస్తుంది అనేది ఆశ అయితే నాకు ఉండింది. అందుకని జగపతి బాబు కోసం వెళ్ళాం. జగపతి బాబు గారికి ఇనిషియల్ మార్కెట్ లేదు, కానీ సినిమా రిలీజ్ అయినాక సినిమా బాగుంటే డెఫినెట్గా పెరుగుతుంది. సో ఆ ఆలోచనతో ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన పెట్టుకున్నాము. సార్, ఒక ప్రొడ్యూసర్గా మీరు చెప్పండి, ఇప్పుడు వదలా అంటూ మా ముందుకు వచ్చారు కదా, మీలో కూడా భయం ఉందా? భయం ఎవరికైనా ఉంటుంది కదమ్మా, భయం లేకుండా ఎటువంటి. సరే ఇంత డబ్బులు పెట్టినాక ఆ సినిమా ఏమవుతుందో మనకెట్ట తెలుస్తుంది? నిజంగా నేను పండితుడిని అయితే నా సినిమా ప్రతిదీ హిట్ అవుతుంది అనుకుంటే వారం సినిమా తీసి రిలీజ్ చేస్తే కదా, డబ్బు ఎవరికి చేదు కాదు కదా.
సో ఏది ఆడుతుంది, ఏది ఆడదో, ఎప్పుడు ఆడుతుంది, ఎందుకు ఆడుతుంది అనేది ఎవరికి తెలియదు. పెద్ద హీరోల సినిమాలు ఏంటంటే ఇనిషియల్గా 3-4 డేస్ విపరీతమైన రెవెన్యూ వస్తుంది కాబట్టి వాళ్ళు బయటపడిపోతారు, హిట్ అయినా ఫ్లాప్ అయినా. బట్ మన సినిమాలకు అట్ట కాదు, డే బై డే పెరుగుతూ ఉండాలి కలెక్షన్. దాన్ని చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉంది. అయినా తట్టుకొని చెయ్యాలి అనే ఒక సంకల్పంతో సినిమా చేయటం అది. ఈ మధ్య కాలంలో మీ మనసుకు హద్దుకున్న సినిమా ఏదైనా ఉందా ఒక ప్రేక్షకుడిగా? ఈ మధ్య ఉన్నాయి కదా, మొన్న రాజు వెడ్స్ రాంబాయ్ ఉంది, కోర్టు ఉంది, చాలా సినిమాలు ఉన్నాయి. అంతకుముందు సామాజిక వర్గమన ఉంది. ఇట్లా పేర్లు గుర్తురా సడన్గా మీరు అడిగితే కానీ, బట్ చాలా ఉన్నాయి సినిమాలు. మీరు మధ్యప్రదేశ్కి వెళ్ళారు, అక్కడ గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఇచ్చింది అన్నారు. ఇక్కడ ఏమన్నా ఉందా, ఏమన్నా ప్రాబ్లం ఉందా తెలుగు ఇండస్ట్రీ? ఇక్కడేం ప్రాబ్లం లేదమ్మా. ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈస్గా మనం ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంది. సో ఇక్కడ కొత్తగా ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదేమి. నథింగ్ లేదు. ఇక్కడ చేసుకునే సినిమాలు ఇక్కడ చేసుకుంటారు, అక్కడ చేసే సినిమాలు అక్కడ చేస్తారు. మీతో పాటు ఉన్న ఇంకో ప్రొడ్యూసర్ ఏమన్నారంటే ఫంక్షన్, నేను విన్నాను ఆ వీడియో, మీ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లైన్. వాళ్ళు అక్కడ 8కి లేవడమే చాలా మార్నింగ్ అనుకుంటారంట, మీరు 4కే లేస్తారంట. అంత డెడికేట్ అయి వర్క్ చేస్తారు. అది నేను నేర్చుకున్నాను. ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నాకు బాధ లేదు అని వ్యాఖ్యానించడం జరిగింది. నిజంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంత డిసిప్లైన్ ఒకప్పుడు మోహన్ బాబు గారైనా, చిరంజీవి గారైనా, బాలకృష్ణ పేర్లు ఏవో 2-3 తీసుకున్నాను, తప్పుగా అనుకోకూడదు. ఏ పెద్ద హీరో అయినా డిసిప్లైన్ మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారమ్మా. డిసిప్లిన్ లేకుండా సినిమా ఎట్టో జరుగుతుంది. కాల్ షీట్స్ ఉంటాయి, టైం బట్టి చేస్తూనే ఉంటారు. అంటే పెద్దవాళ్ళ మాట ఇంకా వినే సిచ్యువేషన్ ఉందా? పెద్ద చిన్న లేదమ్మా. పెద్దవాళ్ళు అంటే పెద్దవాడి మాట వినాలి. డైరెక్టర్ ఎప్పుడైనా పెద్దవాడు ఆడు, ఒక వయసులో చిన్నవాడైనా కానీ డైరెక్టర్ పెద్దవాడు. డైరెక్టర్ వేసిన కాల్ షీట్కి ఆర్టిస్టులు రావడం అనేది అవసరం, వస్తారు అంతే. అనిల్ రావిపూడి చిన్నపిల్లవాడు, మరి వెంకటేష్ గారితోనూ చిరంజీవి గారితో చేస్తున్నారు. ఆయన కాల్ షీట్ వేసిన టైంకి వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు కదా. సో పెద్ద చిన్న మాట. ఇప్పుడు ఆయన చిరంజీవి గారి మాట నేను రానా ఇంట్లో పడుకుంటాను నువ్వు చెయ్యి అన్నాడు కదా ఆయన. సో డైరెక్టర్ ఏం షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్కి హీరో వస్తారు. సో చిరంజీవి గారైనా అంతే, ప్రభాస్ గారైనా అంతే, మహేష్ బాబు గారైనా అంతే, ఎవరైనా అంతే. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఒకే తాటిపైన ఉన్నారా? ఎవరు కలిసి ఉండరు, కలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు, కలిసి ఉండే ఛాన్స్ లేదు, టైం లేదు. సో ఎవరి సినిమా వాళ్ళకి వస్తూ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకి సంవత్సరానికి 2-3 సినిమాలు వచ్చాయి ఒక్కొక్క హీరోయి. ఇప్పుడు 3 ఏళ్లకు ఒక సినిమా వస్తుంది. వాళ్ళు కలిసేది పనే ఉంది, మెల్లిగా ఎప్పుడో తాపీగా. పెద్ద క్లాష్ కూడా వచ్చే ఛాన్సెస్ లేవు, అవ్వట్లేదు సినిమా టైంకి. మీరు అన్నారు సంక్రాంతికి, ఈ సంక్రాంతికి సినిమా లేదు, పోయిన సంక్రాంతికి సినిమా లేదు, అంతకుముందు సంక్రాంతికి సినిమా లేదు. సో ఎన్ని సంవత్సరాల నుంచి సినిమాలు లేకుండా పోతున్నాం. ఇట్లా వీళ్ళు కంటిన్యూస్గా సినిమా వస్తే మీరు అడిగినట్టు ఓటీటీ వచ్చిందా, థియేటర్లు చచ్చిపోయినాయి, ఇవన్నీ చావు, ఏది చావదు. ఈ ప్రతి హీరో 3 సినిమాలు చేయమనండి సంవత్సరానికి, ఇండస్ట్రీ ఎట్ట కళకళ ఆడుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరు చేయరు, వాళ్ళు మెల్లిగా తాపీగా చేస్తూ ఉంటారు. సో దాంతో చిన్న సినిమాలకేమో బాగుంది అని చెప్తే కానీ లోపలికి వెళ్ళని పరిస్థితి, రిస్క్ తీసుకుని. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ థియేటర్ పెరిగిపోయింది. థియేటర్లోకి వెళ్తే మన ఫ్యామిలీతో వెళ్తే ఆ పాప్కార్న్ కానీ, కాఫీలు టీలు కానీ చాలా కాస్ట్లీ అయిపోయినాయి. మోర్ దెన్ థియేటర్ టికెట్ అవి కాస్ట్లీ అయిపోయినాయి. మనం పిల్లల్ని తీసుకెళ్తే పిల్లలు అడిగేది అవి తినడానికి వస్తారు. వాళ్ళు సినిమా చూడటం కంటే మోర్ దెన్ దట్ వాళ్ళు దానికి వస్తారు. సో మనం మిడిల్ క్లాస్ థియేటర్లకు వెళ్ళే పరిస్థితి లేదు. సో నెలకు ఒక సినిమా చూస్తే ఎక్కువైపోతుంది. సో ఆ ఒక సినిమా పెద్ద సినిమా అయిపోతుంది. అది వచ్చి నెలకు ఒకటి ఏదైనా వచ్చిందంటే అయిపోతుంది. అది లేకపోతే ఇప్పుడు 3-4 చిన్న సినిమాలు చూస్తారు. వదలా సినిమా ఎప్పుడు రాబోతుంది సార్? ఏమైనా డేట్ డిసైడ్ చేశారా? జూన్ 12 అనుకుంటున్నాం అమ్మా, చేసేస్తాం అనుకుంటున్నారా? అసలు చూస్తుంటేనే మాకు అనిపిస్తోంది ఎవరిని వదలరు, ఏం జరగబోతోంది, ఒక సస్పెన్స్. మమ్మల్ని ప్రేక్షకులు వదిలిపెట్టకూడదని మేము కోరుకుంటున్నాం. వదలకుండా ఆ సినిమా చూడాలి, వాళ్ళంతా చూసి వాళ్ళు ఎంజాయ్ చేయాలి, మా కష్టాన్ని గుర్తించాలి అని మేము అనుకుంటున్నాం. ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉండబోతుందా ఈ సినిమా? ఈ కాలం బంధాలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అమ్మా. పెద్ద మెసేజ్ ఏం లేదు, కమర్షియల్ ఫిల్మే. బట్ బంధాలు అనుబంధాల మీద ఎక్కువ ఉంటుంది సినిమా. సెంటిమెంట్ పైన నడుస్తుందా, సస్పెన్స్ పైన నడుస్తుందా? థ్రిల్లర్ ఇది బేసిక్గా థ్రిల్లర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ తీసాం. ఫ్యామిలీ థ్రిల్లర్ అంటాం దీన్ని. అవును, జగపతి బాబు ఆల్రెడీ చెప్పారు ఫ్యామిలీ థ్రిల్లర్ అని. అదంటే కొత్త కాయినేజ్ అది. యాక్చువల్గా ఫ్యామిలీకి ఏంటి, థ్రిల్లర్ ఏంటి అనుకుంటారు. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా చూస్తారు కానీ ఫ్యామిలీ థ్రిల్లర్ ఏంటి ఇది అని అంటారు. సో అంటే మీరు యాక్చువల్గా
ఈ దృశ్యం సినిమా ఫ్యామిలీ థ్రిల్లర్ ఒక రకంగా. అవును. సో ఆ కైండ్ ఆఫ్ ఇది ఇంకో టైప్ అనమాట. ఆ కైండ్ కాదు, ఇది ఇంకో డిఫరెంట్ టైప్లో చేస్తున్నాం. సాంగ్ కూడా చాలా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది వదలలో. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఆ సాంగ్స్ కూడా అక్కడే అన్నీ అక్కడే. అంటే అండమాన్లో తీసాము 2 సాంగ్స్లో, పార్ట్ ఆఫ్ 2 సాంగ్స్ వదల సాంగ్ ఒకటిను, ఫ్యామిలీ సాంగ్ అండమాన్స్లో తీసాం. చిన్న సగం తీసాం. వన్ డే అక్కడ షూట్ చేసాం. సార్ అమాయకంగా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. నిజంగా భారీ బడ్జెట్ సినిమా తీస్తే హిట్ సొంతం అవుతుందా, లేదంటే స్టోరీలో దమ్ముంటే సినిమా హిట్ అవుతుందా? ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఏది శాసిస్తోంది? ఎప్పుడున్నా స్టోరీలో దమ్ముంటేనే ఆడుతున్నా. భారీ బడ్జెట్ సినిమాకి ఏంటంటే ఫస్ట్ 3 days రెవెన్యూ వస్తుంది కాబట్టి ఎంతో కొంత రికవర్ అవుతారు. మిగతా సినిమాలు అన్నిటికీ కథ ఉంటేనే ఆడతాయి సినిమాలు, కథ లేకపోతే ఆడవు. అంటే ఆ కథ కూడా, కథ ఉంటే అంటే ప్రతి సినిమాకి కథ ఉంటుంది, కథ లేకుండా ఎవడు సినిమా తీయడు. ఆ కథ జనానికి నచ్చే కథ ఉండాలి, జనం మెచ్చేటట్టు మనం సినిమా తీయాలి. తీస్తే సినిమాకి రెవెన్యూ వస్తుంది. అది ఎలా నచ్చుతుంది, ఎలా మెచ్చుతారు అంటే ఎవరికి తెలియదు. అది తెలిస్తే అందరూ సక్సెస్ఫుల్ సినిమాలే తీస్తారు. ఇప్పుడు వదలాలో చూస్తున్నట్లయితే వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక రకంగా అనిపించింది. చాలా అంటే ఒక హైప్ని క్రియేట్ చేసింది. చూస్తున్నంతసేపు అరే ఏం జరుగుతుంది ఏంటి అని అక్కడనే మీరు ఏదో ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసుకుంటున్నారు. చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది పక్కన పెడితే, నిజంగా వదల అన్నట్లు మీరు ఎప్పుడు మా తెలుగు ఇండస్ట్రీని వదలకూడదు అండ్ ఆడియన్స్ కూడా మిమ్మల్ని వదలకూడదు. మంచి హిట్ టాక్ అనే అనిపిస్తోంది. పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ ఇదేంటి ఇది అనవసరంగా ఉంది అన్నట్టు ఏం అనిపించలేదు. ఇప్పుడు నేను కొంచెం చూస్తూ ఉంటాను కదా, మీ అంత అనుభవం లేకపోయినా నాకైతే మంచిగానే అనిపించింది. అండ్ ఫ్యామిలీ సినిమాలంటే చాలా మందికి ఇష్టం. అసలు ఇష్టం లేనిది ఎవరు ఉంటారు చెప్పండి? అయితే కామెడీ ఏమైనా ఉంటుందా సరే? కామెడీ లేదు, అస్సలు లేదా? ఉందని అబద్ధాలు ఆడనే లేదు. ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది టెన్షన్ అంటారా? టెన్షన్ ఉంటుంది, సినిమా అంతా టెన్షన్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ టెన్షన్ ఉంటుంది. టెన్షన్ అంటే అది భయం వేసేది కాదు, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా ఫైనల్ డౌట్తో క్లోజ్ చేస్తాను. ఇప్పుడు వదల ఒకవేళ సూపర్ డూపర్ హిట్ అయితే పార్ట్ 1 పార్ట్ 2 ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఒరిజినల్గా పార్ట్ 2 కూడా చేద్దామని అనుకున్నాము. చూద్దాం, రిజల్ట్ చూసినాక అవసరం అయితే తీయొచ్చు. మనస్ఫూర్తిగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి సార్ ఈ మూవీ. వదల అంటూ ఎప్పుడు మీరు మాతో ఉండాలి. అండ్ మీకు అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్తున్నాను. రేపు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అప్పటి కాలం నుంచి ఇప్పటి కాలం వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఏంటి అనేది మీరు చెప్పడం వల్ల చాలా వరకు క్లారిటీ వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.